జిల్లాలో దాదాపు 264 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందరికి కూడా సరఫరా అనేది సాఫీగా జరుగుతూ ఉంది. ఏదైనా కనుక మనకి సరఫరా తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాత్రం మా దృష్టికి వస్తే వాళ్ళు సరఫరా చేసే విధంగా చెల్లించుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మా తహసీల్దారులు అండ్ డీటీలు కూడా రెగ్యులర్గా పరీక్షిస్తూ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి వస్తే మేము సరఫరా అధికారులతో మాట్లాడి మనకు సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు జిల్లాలో, వారితో మాట్లాడి ఆ బంకులకు కూడా సరఫరా విధంగా చూస్తామని చెప్పి తెలియజేయడం అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి సరిపోయినటువంటి నిల్వలు ఉన్నాయి, సరఫరా కూడా మనకు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడి మనం ముఖ్యంగా అంటే ఎక్కువగా స్టోర్ చేసుకునే ఉద్దేశంతో కానీ అంటే మనకి వెహికల్స్ కాకుండా ట్యాంక్స్ తాగడం లేకపోతే ఏదైనా బాటిల్స్ త్వరగా తీసుకెళ్ళడం అలాంటి ప్రమాదకరం. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. మీకు కావాల్సినటువంటి ఆయిల్ మన పెట్రోల్ బంకులు దొరుకుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సరఫరా చేసే విధంగా చెల్లించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ యొక్క ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని అచిత ప్రచారం మాత్రం నమ్మొద్దు మీరు దయచేసి. కాబట్టి మనకి సరిపోయినటువంటి సరఫరా కూడా ఉంది. ఒకవేళ తక్కువగా ఉందనుకుంటే మేము ప్రజలు కూడా కాంటాక్ట్ చేస్తూ ఆయిల్ కూడా తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రెగ్యులర్గా ఏ విధంగా అయితే మీరు ఆయిల్ వాడుతున్నారో అదే విధంగా వాడండి. అనవసరంగా మీరు భయపడి ఎక్కువగా నిల్వ చేసుకున్నామనే ఉద్దేశంతో ఈ ట్యాంకర్ అంటే బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ క్యాన్ల ద్వారా కానీ అలాంటి తీసుకెళ్తే ప్రమాదకరమైన పరిస్థితులు. కాబట్టి అవి తీసుకెళ్ళొద్దు. మేము బంకు యాజమాన్యం కూడా చూడడం జరిగింది అసోసియేషన్ ద్వారా కూడా అందరికీ. కాబట్టి మీకు కావాల్సిన మేరకు మీరు వెహికల్ తీసుకెళ్ళి కొట్టించుకోవచ్చు, ఇబ్బంది అలాంటి లేదు. అది విచారణ జరుగుతూ ఉంది కానీ అది వాస్తవం లేదు. ఎందుకంటే డిఎస్సీ గారు స్వయంగా కూడా వెళ్ళారు, 10 బంకులు చూశారు ఈరోజు. అట్లాగే ఎంఆర్ఓలు వెళ్తున్నారు, మా డీటీలు కూడా వెళ్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపించలేదు ఫీల్డ్ అయితే. అంటే ప్రచారం అయితే ఉంది కానీ అది వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. లేదు మనం అయితే ఇప్పుడు అదే తహసీల్దార్ కూడా డైరెక్షన్ ఇచ్చాము. కానీ అదే కొంతమంది అంటే భయపడి కొంత ఎక్కువగా మనకి స్టోర్ చేసిన ఉద్దేశంతో వాళ్ళు ఇల్లు అలవాటు చేస్తున్నారు తప్ప సరఫరా అయితే ఎక్కడ లేకుండా అయితే లేదు, ఉంది, సఫిషియెంట్గా ఉంది. మనకి ఆ పాండమిక్ పరిస్థితి లేదు ప్రస్తుతానికి. అదే భయంతో ఆందోళనతో కొంతవరకు మెయిన్ అందుకని సప్లై రాలేదు సార్. మండే నుంచి మళ్ళీ వీళ్ళకి గతంలో అంటే క్రెడిట్ మీద ఇచ్చేవాళ్ళు ఆయిల్స్, కానీ ఇప్పుడు అది ఇవ్వకపోవడం అంటే అప్పు బేస్ మీద ఇచ్చేవాళ్ళు. అది కొంత ఆపేసారు ఇవ్వకుండా. దాంతో కొన్ని బంక్స్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మాకు పాత బకాయిలు దాదాపు లక్షల్లో పెండింగ్ ఉన్నాయి, అందువల్ల వేయలేకపోతున్నామని చెప్పి మాకు ఆయిల్ కంపెనీస్ కూడా చెప్పడం జరిగిందనమాట. మేము మాట్లాడాం దాని విషయంలో కూడా. కాబట్టి అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి క్యాష్ కనుక పే చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి కూడా ఇస్తారు, అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళతో మేము చెప్పాము ఆల్రెడీ ఎస్ఓలతో కూడా. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా కొన్ని బంక్స్లో ఉంది, కానీ 10-15 బంక్స్ మాకు అట్లా జిల్లాలో ఉన్నాయి. అయితే వాళ్ళు క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవడం వల్లే అది ఇష్యూ అలా అవుతుంది తప్ప వేరే ఏం లేదు. ఏదైనా కనుక ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చండి. 94922 73897 94922 73897 ఏసో కదా అది కన్సల్ట్.